నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. కరేబియన్ సముద్రం మరోసారి అగ్రరాజ్యం అమెరికా, వెనిజులా మధ్య రణరంగంగా మారుతుందా? డొనాల్డ్ ట్రంప్ విధించిన చమురు దిగ్బంధం ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పెనుసంచలనాలకు దారితీస్తుందా? అవును, వెనిజులా నుంచి చమురుతో వెళ్తున్న రెండో భారీ ట్యాంకర్ను అమెరికా బలగాలు శనివారం తెల్లవారుజామునే సముద్రం మధ్యలో అడ్డుకున్నాయి. గత 10 రోజుల్లోనే అమెరికా ఇలాంటి ఆపరేషన్ చేయడం ఇది రెండోసారి. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో తన నౌకాదళాన్ని యుద్ధానికి సిద్ధం కావాలని పిలుపునివ్వగా, ట్రంప్ మాత్రం మదురో ప్రభుత్వాన్ని గద్దెదించడానికి యుద్ధానికైనా సిద్ధమేనని కుండబద్దలు కొట్టేశారు. అసలు అమెరికా చేస్తున్న ఈ ఆపరేషన్ సముద్ర వేట వెనుకున్న అసలు కారణం ఏంటి? చైనా వైపు వెళ్తున్న ఈ చమురు ట్యాంకర్లను అడ్డుకోవడం వల్ల ప్రపంచ మార్కెట్పై ఎలాంటి ప్రభావం పడబోతోంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మన ప్రత్యేక కథనంలో చూద్దాం. అంతర్జాతీయ జలాల్లో అమెరికా తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంటోంది. వెనిజులా చమురు ఎగుమతులను అడ్డుకోవాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం దూకుడు పెంచింది. శనివారం తెల్లవారుజామున బార్బడస్ సమీపంలో పనామా జెండాతో ప్రయాణిస్తున్న సెంచరీస్ అనే చమురు ట్యాంకర్ను అమెరికా కోస్ట్ గార్డ్ రక్షణ విభాగం సభ్యులు అత్యంత సాహసోపేతంగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు 18 లక్షల బ్యారెళ్ల చమురుతో చైనా వైపు వెళ్తున్న ఈ నౌకను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకోవడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నార్కో టెర్రరిజానికి నిధులు సమకూర్చుతున్న అక్రమ చమురు రవాణాను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నామని, ఎక్కడున్నా సరే వెతికి మరీ పట్టుకుంటామని అమెరికా సెక్రటరీ క్రిస్ నోమ్ హెచ్చరించడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. అయితే ఈ చర్యలను వెనిజులా సర్కార్ అంతర్జాతీయ సముద్ర దొంగతనంగా వర్ణిస్తోంది. తమ చమురును అమెరికా అక్రమంగా దోచుకుంటుందని నికోలస్ మదురో మండిపడుతున్నారు. అమెరికా ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి వెనిజులా ఉపయోగిస్తున్న షార్ట్ ఫ్లీటో నౌకలపై ఇప్పుడు ట్రంప్ నిఘా పెట్టారు. ఒకవైపు వెనిజులా నౌకాదళం ఈ ట్యాంకర్లకు ఎస్కార్ట్గా వస్తుండగా, మరోవైపు అమెరికా తన భారీ నౌకాదళాన్ని రంగంలోకి దించింది. ఈ నేపథ్యంలో మదురో పాలనపై యుద్ధం చేసే విషయం తమ అజెండాలో ఉందని ట్రంప్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. వెనిజులా తమ చమురు హక్కులను గతంలో అక్రమంగా లాక్కుందని, వాటిని మళ్లీ సాధిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ చమురు దిగ్బంధం వల్ల ఇప్పటికే వెనిజులా ఎగుమతులు భారీగా పడిపోయాయి. ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మండిపోయే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వెనిజులా నుంచి అత్యధికంగా చమురు కొనే చైనాపై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. అగ్రరాజ్యాల పంతాల మధ్య కరేబియన్ సముద్రం ఎప్పుడూ యుద్ధ జ్వాలలతో నిండిపోతుందని అంతర్జాతీయ సమాజం ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి.